నమస్తే, నేను మీ సీతమాలక్ష్మి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఇన్ సింగపూర్ 2025 గురించి చెప్పడానికి చేస్తున్నాను. ఏ స్కిల్ సెట్ షార్టేజ్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రెసెంట్ నేను కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ పెట్టాను. నేను కొంత ఈ జాబ్స్ గురించి రీసెర్చ్ చేసి సీనియర్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్తో మాట్లాడి డిస్కస్ చేశాక నాకు తెలిసింది ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో డిస్కస్ చేసుకున్నా. నడండి చూద్దాం ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సింగపూర్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ స్కిల్ షార్టేజ్ ఏంటి అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అది రిలీజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 2024 స్కిల్ షార్టేజ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఎప్పుడు? లాస్ట్ నవంబర్, 2023 నవంబర్. సిమిలర్లీ ఈ ఇయర్ కూడా 2024 నవంబర్ లో రిలీజ్ చేసింది. సో 2024 అండ్ 2025 లిస్ట్ రెండు కంపేర్ చేసి చూస్తే సేమ్ స్కిల్ షార్టేజ్ అనిపించింది. నెక్స్ట్ మేబీ 2026 లో కూడా మనం ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. వై? బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీస్ చాలా కొత్తవి. ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్ని రోల్స్ కి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈచ్ ఏరియాలో దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, జాబ్ టైటిల్స్ ఏంటో చూద్దాం. ఇన్ఫోకామ్ టెక్నాలజీ అంటే ఏం కాదండి, సేమ్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాకపోతే ఏంటి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇన్ఫోకామ్ టెక్నాలజీస్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ ఈ స్పెషలైజేషన్స్లో దాని జాబ్ టైటిల్స్ ఏమున్నాయి అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఏఐ బకెట్లో 2 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. దీనికి వచ్చేటప్పటికి కీ డ్యూటీస్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ డెవలప్ చేయడం తెలియాలి. నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ అల్గోరిథం బిల్డ్ చేయగలగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని టెస్ట్ చేయగలగాలి. డేటా అనలిటిక్ టెక్నిక్స్ ని అండ్ మెథడాలజీస్ ని డిజైన్ చేయగలగాలి. అప్లికేషన్ సిస్టమ్ ప్రోగ్రామర్ ఈ బకెట్ లో 6 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే కనబడుతుంది కదండి, అవి. నెక్స్ట్ దీని కీ డ్యూటీస్ వచ్చి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద అండ్ ఓఎస్ మీద ప్రోగ్రామబుల్ కోడ్ డెవలప్ చేయగలిగి ఉండాలి. క్లౌడ్ స్పెషలిస్ట్ బకెట్ లో 4 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ ఏంటి అంటే క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ డిప్లాయ్ చేయగలిగి ఉండాలి. క్లౌడ్ ఆపరేషన్స్ ని ఆటోమేటిక్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ని క్రియేట్ చేయగలిగి ఉండాలి. సైబర్ రిస్క్ స్పెషలిస్ట్ ఇందులో 11 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ ఏంటి అంటే సైబర్ రిస్క్ ని అసెస్ చేయగలిగి ఉండాలి. తగినన్ని కంట్రోల్స్ ని డిటర్మైన్ చేయగలిగి ఉండాలి. సైబర్ రిస్క్ మానిటర్ చేసుకుంటూ మేనేజ్ చేయగలిగే కెపాసిటీ డెవలప్ చేయగలిగి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ ఇది 5 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. కీ డ్యూటీస్ వచ్చేటప్పటికి సిస్టమ్ ఆర్కిటెక్ట్ ని డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేయగలిగి ఉండాలి. డిజైన్ చేసిన సిస్టమ్స్ లో సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ ని ఇంక్లూడ్ చేయగలిగి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ స్పెషలిస్ట్ ఇందులో 4 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ లాగ్ డేటాని రియల్ టైమ్ అనలిస్ట్ చేయగలిగి ఉండాలి. లాగ్ మానిటరింగ్ సిస్టమ్ ఫీడ్ అయ్యి డేటా సోర్సెస్ ని మెయింటైన్ చేయగలిగి ఉండాలి. డేటా సైంటిస్ట్ ఇందులో 4 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ వచ్చేటప్పటికి రా డేటాని మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగి ఉండాలి. డేటా మైనింగ్ ని డేటా మోడలింగ్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగి ఉండాలి. డిజిటల్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ ఇందులో 10 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ వచ్చేటప్పటికి పోస్ట్ ఇన్సిడెంట్ డేటా ఫోరెన్సిక్స్ అనాలిసిస్ చేసి ఏమన్నా అటాక్స్ జరిగితే ఏమో చూడాలి. నెక్స్ట్ ఫోరెన్సిక్ అనాలిసిస్ చేసి రూట్ కాజ్ ఏంటి అన్నది ఫైండ్ చేయగలిగి ఉండాలి. పెనిట్రేషన్ టెస్టింగ్ స్పెషలిస్ట్ ఇందులో 9 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ వచ్చేటప్పటికి సిస్టమ్ టెస్ట్ చేసి అప్లికేషన్స్ అన్ని కూడా ఇంటిగ్రేషన్ అండ్ అథెంటికేషన్ స్టాండర్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి చెప్పాలి. సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ మేనేజర్ ఇందులో 4 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని కీ డ్యూటీస్ వచ్చేటప్పటికి కంపెనీస్ లో సాఫ్ట్వేర్ పర్చేస్ అండ్ డెవలప్ చేసి ఉన్న వాటిని ఓవర్సీ చేయాలి. సాఫ్ట్వేర్ రిజల్ట్స్ అండ్ క్వాలిటీస్ ని మానిటర్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ డెవలపర్. మనకు ఆల్రెడీ తెలుసు సాఫ్ట్వేర్ డెవలపర్ యొక్క రోల్ ఏంటి అన్నది, ఏం డెవలప్ చేయాలి అన్నది. ఇక్కడ అన్ని జాబ్ టైటిల్స్ వచ్చేటప్పటికి 13 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని కీ రోల్ ఏంటి అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయగలిగి ఉండాలి. క్లయింట్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ డిజైన్ చేసి అప్డేట్ చేసి ఉండాలి. అవన్నీ కూడా ఏ ప్లాట్ఫామ్ మీద అంటే ఆల్రెడీ మనకి డిస్ప్లే అవుతున్నాయి చూడండి, ఆ ప్లాట్ఫామ్ మీద కావాలి.
వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్. ఇందులో 2 జాబ్ టైటిల్స్ ఉన్నాయి. దాని యొక్క కీ రోల్స్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ కి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో వాటి మీద రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇప్పటి వరకు మీరు చూసిన జాబ్ టైటిల్స్ లో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం. మరిన్ని సింగపూర్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సింగపూర్ సీతమాలక్ష్మి.